తదుపరి రాశి సింహరాశి. ఈ రాశిలో ఉండే విద్యార్థులకు మరింత కృషి అవసరము. శ్రద్ధ పట్టి చదవవలె. ఉద్యోగస్తులకు మీ యొక్క కొత్త కొత్త అవకాశాలను అన్వేషించుకోండి. ఉన్న ఉద్యోగాలు మారే అవకాశము, కొత్త ఉద్యోగాల కోసం చేసే ప్రయత్నాలు ఫలితాన్ని ఇస్తాయి. వ్యాపారస్తులకు పెట్టుబడులు జాగ్రత్తగా చేసుకోండి. ఈరోజు ప్రతికూలతలు వచ్చే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్తలు పాటించుకోండి. పారిశ్రామిక రంగం వారికి కొత్త కొత్త అవకాశాలతో పాటుగా మీ యొక్క వ్యాపార విస్తరణ జరగడానికి ఇది చాలా మంచి రోజు. ఆ దిశగా ప్రయత్నం చేయండి. వ్యవసాయదారులకు వాతావరణం అనుకూలంగా లేదు కాబట్టి ఎటువంటి ప్రయత్నాలు ఈ రోజు చేయకండి. కుటుంబ వాతావరణం చూసుకున్నట్టయితే ఆనందంగా ఉండే అవకాశము, మంచి శుభవార్తలు వినే అవకాశం గోచరిస్తోంది. ఐటీ రంగంలో ఉన్న వారికి కొత్త కొత్త అవకాశాలు దక్కుతాయి. కొత్తగా మీరు కంపెనీలు మారే అవకాశము, ప్యాకేజ్ కూడా పెరిగే అవకాశం గోచరిస్తోంది. తదుపరి కళారంగంలో ఉన్న వారికి కొత్త అవకాశాలు రావడంతో పాటు మీ పారితోషికాలు కూడా పెరిగే అవకాశం గోచరిస్తోంది. కళారంగంలో ఉన్న వారికి, రాజకీయ రంగంలో ఉన్న వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. మీరు ఎటువంటి ప్రయత్నాలు చేయకపోవడం మంచిది. కుటుంబపరంగా చూసినట్టయితే ఆనందకరమైన వాతావరణం గోచరిస్తోంది. శుభవార్తలు, శుభకార్యాలు చేసే అవకాశం గోచరిస్తోంది. ఆరోగ్యపరంగా చూసినట్టయితే గ్యాస్ట్రిక్ సంబంధించినటువంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది. జాగ్రత్తగా పరిశీలన చేసుకోండి. మీ యొక్క పరిహారము ఆదివారం నాడు సూర్య నమస్కారాలు చేయండి. ఈ రోజైనా సరే సూర్యుడికి సంబంధించినటువంటి ఏదైనా పరిహారాలు చేసుకోవడము, సూర్య అష్టోత్తరం చదవడం చేసినట్టయితే కనుక ఆ స్వామివారికి అనుగ్రహం పొంది ఎటువంటి అడ్డంకులున్నా తొలగిపోయి సానుకూలమైన ఫలితాలు పొందే అవకాశం ఈ రోజు కనబడుతోంది. నమస్తే. తదుపరి రాశి కన్యా రాశి. ఈ రాశిలో ఉన్న విద్యార్థులకు ఉన్నత చదువులు చదువుకోవడానికి అవకాశాలు వస్తాయి. విదేశాలు వెళ్ళి చదువుకోవడానికి కూడా అవకాశాలు ఈ రోజు వస్తాయి. అస్సలు వృధా చేసుకోకండి. ఉద్యోగస్తులకు శ్రమకు తగిన ఫలితాలు వస్తాయి. ప్రమోషన్స్ ఉన్నాయి. ప్యాకేజీ పెరిగే అవకాశము, శుభవార్తలు వినే అవకాశము. వ్యాపారస్తులకు పెట్టుబడులు లాభసాటిగా ఉంటాయి కాబట్టి పెట్టుబడుల విషయంలో ఈ రోజు అస్సలు వృధా చేయకండి ఈ సమయాన్ని. పారిశ్రామికవేత్తలకు, వాణిజ్య రంగంలో ఉన్న వారికి ప్రోత్సాహకరమైన పరిణామాలు చోటు చేసుకుంటాయి. శుభవార్తలు వినే అవకాశము, మీరు గతంలో పెట్టుబడులు పెట్టిన దానికి లాభాలు వచ్చే అవకాశం గోచరిస్తోంది. వ్యవసాయదారులకు అనుకూలమైన వాతావరణం కనపడుతోంది. ఐటీ రంగంలో ఉన్నవారు అభివృద్ధి సాధిస్తారు. కొత్త ఉద్యోగాలు పొందే అవకాశం కనబడుతోంది. కొంతమంది కంపెనీ తరపు నుంచి విదేశాలు వెళ్లే అవకాశం గోచరిస్తోంది. కళారంగంలో ఉన్న వారికి మంచి గుర్తింపు వచ్చి మీ యొక్క పారితోషికం పెరిగే అవకాశంతో పాటుగా మీ పట్ల గౌరవ అభిమానాలు పెరిగే అవకాశం కనపడుతోంది. రాజకీయ రంగంలో ఉన్న వారికి కూడా ఈరోజు చక్కని అవకాశాలు, ప్రజల్లోనూ అధిష్టానంలోనూ కూడా మీ యొక్క పేరు ప్రఖ్యాతలు పెరిగే అవకాశంతో పాటు ఉన్న పదవుల నుంచి ఉన్నత పదవులు పొందే అవకాశం గోచరిస్తోంది. కుటుంబపరంగా చూసినట్టయితే కుటుంబంలో మంచి అన్యోన్యమైన వాతావరణంతో పాటు గతంలో ఉన్న మనస్పర్ధలు తొలగిపోయి చక్కని వాతావరణంతో పాటుగా శుభవార్తలు వినడము, స్థిరచర ఆస్తులను కొనుగోలు చేసుకోవడము చేయగలుగుతారు. పెండింగ్లో ఉన్న పనులను పూర్తి చేసుకోగలుగుతారు. ఆరోగ్యపరంగా చూసినట్టయితే శరీరానికి సంబంధించినటువంటి రుగ్మతలు వచ్చే అవకాశంతో పాటుగా ఒకంత బీపీ, షుగర్లు ఉన్న వాళ్ళకి పెరగడము, లేని వాళ్లకు వచ్చే అవకాశంతో పాటు ఒకంత మనోవ్యాధికి గురయ్యే అవకాశం ఉంది. ఆహారపు అలవాట్లు మార్చుకోండి. తరువాత పరిహారాలు మీకు చెప్పదగినవి. ఈరోజు విష్ణువుకి పూజ చేయండి. విష్ణువుకు సంబంధించిన ఆలయ దర్శనం చేసుకోండి. తప్పనిసరిగా మంచి జరిగే అవకాశం కనపడుతోంది. ఇది ఈ రాశి వారికి చెప్పదగిన ఫలితము, పరిహారాలు. నమస్తే. తదుపరి తులారాశి. ఈ రాశిలో ఉండే విద్యార్థులకు చదువులో శ్రద్ధ పెట్టడం ద్వారా మంచి ఫలితాలు పొందుతారు. విదేశాలు వెళ్ళి చదువుకునే అవకాశం కనబడుతోంది. మెడిసిన్, లా, ఇంజనీరింగ్ విద్యార్థులకు ఒకంత వెనుకబడే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్తలు చూసుకోండి. ఉద్యోగస్తులకు కొత్త ఉద్యోగ అవకాశాలు రావడంతో పాటు నిరుద్యోగులకు మంచి ఉద్యోగ అవకాశాలు వచ్చే దిశ కనపడుతోంది. దానితో పాటుగా మీ ప్యాకేజీ పెరగడము, మీ పై అధికారులకి మీ పట్ల మంచి గౌరవ మర్యాదలతో పాటు ప్రమోషన్స్ వచ్చే అవకాశం కూడా గోచరిస్తోంది. తదుపరి వ్యాపారస్తులకు లాభసాటి అయిన ఒప్పందాలు ఈ రోజు మీరు చేసుకుంటారు. పెట్టుబడుల దిశగా ప్రయత్నం చేసినట్టయితే కనుక లాభాలు వచ్చే అవకాశం ఉంది. వ్యాపార విస్తరణకు ఈ రోజు చక్కని అనువైన సమయము. పారిశ్రామిక వాణిజ్య రంగం వారికి పురోగతి సాధిస్తారు. గతంలో నష్టాల బాట ఉండుంటే కనుక ఈరోజు శుభవార్తలు వినడము, కాంట్రాక్టులు మీ వైపు రావడము, మీ పట్ల మీ యొక్క వినియోగదారులకి మంచి అభిప్రాయంతో పాటు వారు మీ సహకారము అందిస్తారు. తద్వారా లాభాలు పొందుతారు. వ్యవసాయదారులకు పంటల దిగుబడి సంతృప్తికరంగా ఉంటుంది. మీ యొక్క పంటలకు మంచి రేటు వచ్చే అవకాశము, ఆనందం కలిగే అవకాశము రైతులకి ఈ రోజు కనబడుతోంది. ఆరోగ్యం చూసినట్టయితే నిలకడగా ఉంటుంది, చక్కగా ఉంటుంది. గతంలో ఉన్న సమస్యలు కూడా తొలగిపోయే అవకాశం కనబడుతోంది. కుటుంబంలో కనుక వాతావరణంలో
గతంలో ఉన్న సమస్యలు సానుకూలమవుతాయి. ఈ ఈ సందర్భంగా మీకు ఒక చిన్న మనస్పర్ధలు వచ్చే అవకాశం కొన్ని కుటుంబాలలో, విడిపోయిన కుటుంబాలలో కనుక ఏవైనా చిన్న చిన్న పొరపాట్లు ఉంటే కనుక అవి ఈ రోజు సర్దుకొని అన్యోన్యమైన వాతావరణాన్ని కలుగుతారు. తరువాత వివాహ ప్రయత్నాలు, సంతానం కోసం చేసే ప్రయత్నాలు, ఉద్యోగం కోసం చేసే ప్రయత్నాలు కూడా ఫలితాన్ని ఇస్తాయి. విదేశాల్లో ఉన్నవారు, మీ బంధువులు కానీ, చుట్టాలు కానీ మీ పట్ల మంచి సామరస్య వాతావరణం నెలకొంటుంది. మాటలు ఎవరైనా అంటే మాటలు లేకపోవడం కానీ, దూరమైన వాళ్ళు కూడా కలుసుకుని సంతోషంగా ఉండే అవకాశం ఈరోజు కనపడుతోంది. ఐటీ పరంగా చూసినట్టయితే కొత్త టెక్నాలజీ కనుక మీరు నేర్చుకున్నట్టయితే మంచి మంచి అవకాశాలు వస్తాయి ఈరోజు. గతంలో ఉన్నవాళ్ళు అంటే ఇప్పుడు ఉద్యోగంలో కంటిన్యూ అవుతున్న వాళ్ళకి ఈ సంస్థ నుంచి వేరే సంస్థకు మారే అవకాశం కనపడుతోంది. మీరు సంతోషకరమైన వాతావరణంలోకి వెళ్ళబోతున్నారు. కళారంగంలో ఉన్న వారికి గుర్తింపుతో పాటు పారితోషికం పెరుగుతుంది. తద్వారా మంచి అవకాశాలు కూడా వచ్చే దిశ కనపడుతోంది. రాజకీయ రంగంలో ఉన్న వారికి అభివృద్ధి అవకాశాలు ఉన్నాయి. కొంతమంది మద్దతుదారులు మీకు మంచి మద్దతునివ్వడంతో పాటుగా మీ పట్ల ఆదరాభిమానాలతో ఉంటూ ఉంటారు. అయితే మీకు చెప్పదగిన పరిహారము శుక్రవారం నాడు అమ్మవారి పూజ చేయడంతో పాటు తెల్లని దుస్తులు కనుక ఎవరికైనా దానం చేసినట్టయితే ఏవైనా చిన్న చిన్న పొరపాట్లు కానీ, అడ్డంకులు కానీ, ప్రతికూలతలు కానీ ఉంటే పోతాయి. అయితే ఈ రాశిలో ఉండేవారికి నరదృష్టి కానీ, మనశ్శాంతి లేకపోవడం కానీ, రుణబాధలు కానీ ఉన్నవారు ఎవరైనా ఉంటే కనుక నరసింహస్వామి వారికి సంబంధించినటువంటి స్తోత్ర పారాయణాలు చేయడంతో పాటు స్వామివారి ఆలయ దర్శనం చేసుకుంటూ కాలభైరవాష్టకాన్ని ఒకసారి పఠించినట్టయితే విశేషమైన ఫలితాలు పొందే అవకాశం గోచరిస్తోంది. ఇది ఈ రాశి వారికి చెప్పదగిన ఫలితము, పరిహారము, సూచనలు. తదుపరి రాశి వృశ్చిక రాశి. ఈ రాశిలో ఉండే విద్యార్థులు పోటీ పరీక్షల్లో విజయాన్ని సాధిస్తారు. విదేశాలు వెళ్లే అవకాశం గోచరిస్తోంది. ఉద్యోగస్తులకు బాధ్యతలు అధికమవుతాయి. శుభవార్తలు వింటారు. ప్రమోషన్స్ కూడా వచ్చే అవకాశం కనబడుతోంది. వ్యాపారస్తులకు పెట్టుబడుల యొక్క మద్దతు లభిస్తుంది. పారిశ్రామిక వాణిజ్య రంగం వారు ప్రగతిని సాధిస్తారు. వ్యవసాయదారులకు మీ యొక్క పంట అనుకూలమైన వాతావరణంలో ఉంటుంది. మీ యొక్క దిగుబడికి మంచి ధర పలికే అవకాశం మార్కెట్లో గోచరిస్తోంది. ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే మానసిక ఒత్తిడిని తగ్గించుకోండి. కొన్ని రకాల అనుకోని తీవ్రమైన సమస్యలు వచ్చే అవకాశం ఉంది. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. ఐటీ రంగంలో ఉన్న వాళ్ళు గతంలో పెండింగ్లో ఉన్న వర్కులు పూర్తి చేస్తారు. కొత్త ప్రాజెక్టులను తీసుకునే అవకాశం, దానితో పాటుగా మీరు కంపెనీలు మారే అవకాశం కూడా గోచరిస్తోంది. కళారంగంలో ఉన్న వారికి మీకు మంచి అవకాశాలతో పాటు పారితోషికం పెరగడము, ప్రజల్లో గుర్తింపు, గౌరవాలు, సన్మానాలు పెరిగే అవకాశం గోచరిస్తోంది. రాజకీయ రంగంలో ఉన్న వారికి ప్రత్యర్థుల వల్ల మీకు ఒకంత మానసిక ఆందోళనతో పాటు కొంతమందికి పదవుల్లో దిగిపోయే అవకాశం గోచరిస్తోంది. జాగ్రత్తలు తీసుకోండి. మీకు చెప్పదగిన పరిహారము హనుమంతుడి ఆలయంలో నెయ్యి దీపం పెట్టినట్టయితే కనుక మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. తద్వారా మరి ఒక పరిహారము శనివారం నాడు శనీశ్వరుడికి నువ్వులను కనుక దానం చేసినట్టయితే గ్రహదం సంబంధిత దోషాలు పోగొట్టుకునే అవకాశము, తద్వారా సానుకూల ఫలితాలు పొందే అవకాశము గోచరిస్తోంది. ఇది ఈ రాశి వారికి చెప్పదగిన ఫలితాలు, సూచనలు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.